హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్గా ఫాస్ట్గా పెరగడం కోసం నేను ఒక మంచి హోమ్ రెమెడీ తీసుకొచ్చాను. సో అదేంటో చూసేద్దాం రండి. హాయ్ అండి, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ గెలాక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ హోమ్ రెమెడీ కోసం నేను ఫస్ట్గా అలోవెరా జెల్ అనేది వాడుతున్నాను అనమాట. ఇది మన స్కిన్కి అలాగే మన హెయిర్కి న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. అంతేకాదండి, ఇది మంచి కండిషనింగ్ లాగా యూజ్ చేస్తారనమాట. అంటే మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ B12 అనేది ఉన్నాయన్నమాట. ఇందులో ఉన్న ఫోలిక్ యాసిడ్ అండ్ చాలిన్ అనేవి మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా పనిచేయడమే కాదు, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఇస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం అలోవెరా జెల్ని ఎందుకు వాడతామో చూసాం కదా, దాన్ని తీసుకొచ్చి వాటర్లో అనేది పెట్టేసేయండి. సో దానివల్ల ఏంటంటే ఎల్లో కలర్ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అది వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో లేదు అంటే అట్లాగే వాడేశారనుకోండి, స్కాల్ప్లో ఇచ్చినెస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఆనియన్ని గ్రేట్ చేసుకుందాం. అంటే ఉల్లిపాయని ఎందుకు వాడతారు అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పానండి. ఇందులో సల్ఫర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మన హెయిర్ని పలచపడ్డాన్ని తగ్గిస్తుంది అనమాట. అంతేకాదు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసి హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఉంటుంది కదా. సో అందుకనే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు మనం చేసే ఇలాంటి హోమ్ రెమెడీస్ అన్నీ చూసి చిన్న ఉల్లిపాయలు ఇంకా మెంతులు అట్లా చాలా షాంపూలు అనేవి తీసుకొచ్చారు కదా. సో అవన్నీ మనం చేసే హోమ్ రెమెడీస్ నుంచి చేసినవేనండి. మరి అలా షాంపూలుగా వాళ్ళు పెట్టినప్పుడు దాన్ని మనం వాడుతుంటాం, కానీ అందులో కొన్ని కెమికల్స్ అయితే ఉంటాయి కదా. దానికన్నా ఇలా హోమ్ రెమెడీస్ కనీసం మీరు వారానికి ఒకసారి చేస్తున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్గా కంట్రోల్ అయ్యి ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను అలోవెరా చెప్పాను, ఆనియన్ చెప్పాను. దాంతోపాటు ముందు రోజు నేను ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ అవిసె గింజలు అనేది నానబెట్టాను అనమాట. సో మెంతులు అంటే ఎలా ఉంటాయి, వాటి వల్ల ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి అనేది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా. మన హెయిర్కి కండిషనర్ లాగా యూస్ చేయడమే కాకుండా మన స్కాల్ప్లో డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదండి, ఇరిటేషన్, రెడ్నెస్ని కూడా తగ్గించి ఇచ్చినెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో మెంతులు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అంతేకాదు అవిసె గింజలు స్మూత్నెస్, షైనీనెస్ ఇస్తాయి. సో అవిసె గింజల గురించి కూడా నేను ఇంతకుముందు ఒకసారి వీడియో చేశాను. దాని గురించి కూడా చాలా విషయాలు షేర్ చేశాను అనమాట. ఇప్పుడు అవిసె గింజలు మెంతుల్లో నానబెట్టినవి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం అలోవెరాని తొక్క తీసి దాని జెల్ మాత్రం యూస్ చేయాలన్నమాట. మీకు అలోవెరా వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో చెప్పాను కదండి. ఇప్పుడు అలోవెరాని తొక్కతో సహా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే ముందు రోజే మీరు అలోవెరా లీఫ్ని తీసుకొచ్చి వాటర్లో పెట్టేస్తే దానికి ఉన్న కెమికల్ ఏదైతే ఉందో మొత్తం రిలీజ్ అయిపోయి మనం వాటర్లో వాష్ చేసిన తర్వాత దాన్ని మనం తొక్కతో సహా వేసేసుకోవచ్చు అనమాట. కానీ నేను అప్పటికప్పుడు తీసుకొచ్చాను కాబట్టి దాన్ని నేను తొక్క తీసి మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కొంచెం దురదలాగా మంటలాగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకనే తొక్కతో యూస్ చేయాలి అనుకుంటే ముందు రోజే తీసుకొచ్చి వాటర్లో వేసేయండి. లేదు ఇలా జెల్ మాత్రమే వాడతాను అంటే కనుక అప్పటికప్పుడు తీసుకొచ్చి వాటర్లో ఒక పావు గంట నానబెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ చెప్పాను ఒకసారి మీరు వీడియోలో చూసారు కదా. మెంతులు, అవిసె గింజలు, ఉల్లిపాయ, అలోవెరా జెల్. సో వీటన్నిటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసేసి దాన్ని మొత్తాన్ని మీరు గ్రైండ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఒక మంచి పేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇందులో మీరు కొద్దిగా విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. లేదు డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక నిమ్మరసాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకు డాండ్రఫ్ ప్రాబ్లం లేదు కాబట్టి నేను నిమ్మరసాన్ని యాడ్ చేయట్లేదు. అండ్ ఇందులో ఒక 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోకపోయి ఉంటే కనుక, నేను ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఉంచానన్నమాట. అందుకోసమే నేను ఈ ప్యాక్లో ఆయిల్ అనేది వేయట్లేదు. సో ఇదండి, మన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇంతకుముందు నానబెట్టిన అవిసె గింజలు వాటర్ ఉన్నాయి కదా, మెంతులు అవిసె గింజలు నానబెట్టినవి, ఈ వాటర్ని మనం ఫేస్ ప్యాక్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఈ ప్యాక్ని
అప్లై చేసుకున్నానండి. ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత మీరు ఎలాంటి షాంపూ అయితే వాడతారో రెగ్యులర్గా అలాంటి షాంపూనే మీరు యూస్ చేసుకొని షాంపూ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా వారానికి ఒకసారి చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అదండి నేను చూపించిన హెయిర్ రెమెడీ. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.